ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ చెల్లించాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దఫాలుగా ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండవ దఫాగా ఈ రోజు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఆందోళన చేపడుతున్నామని అన్నారు. ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను ఏ పార్టీ అయితే అమలు చేస్తామని హామీ ఇస్తుందో ఆ పార్టీకి ఉపాధ్యాయ సంఘాలన్నీ ఓటు వేస్తాయని తెలిపారు. ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెన్షన్ కానీ తమ మద్దతు తీసుకున్న డబ్బులు కానీ వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫెడరేషన్ ఏలూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపాల్సిన ఆర్థిక బకాయిల కోసం 20,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వాటి కోసం ఈ యొక్క పోరాటంలో రెండో దశ పోరాటంగా ఈరోజు నిరాహార దీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లాలో ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు ఈ పోరాటాలు ఈ నిరాహార దీక్ష శిబిరం కొనసాగుద్ది. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మాకు చెల్లించవలసిన పిఎఫ్ లోన్లు కావచ్చు, ఏపీజీఎల్ఐ లోన్లు కావచ్చు, పిఆర్సీ లోన్లు కావచ్చు, డి ఏరియాస్ కావచ్చు, సరెండర్ లీవ్లు కావచ్చు, వాటన్నింటినీ కూడా చెల్లించాలనేది మొదటి డిమాండ్ గా పెడతా ఉన్నాం. ఇప్పటికే అనేక పర్యాయాలు మన ఎమ్మెల్యేలకి, మంత్రులకి ప్రాతినిధ్యాలు ఇచ్చాం. డివిజన్ కేంద్రాల్లో 6 గంటల ధర్నాలు నిర్వహించాం. అలాగే జిల్లా కేంద్రంలో 12 గంటల ధర్నా నిర్వహించాం. రాష్ట్ర కేంద్రంలో 36 గంటల ధర్నా పిలిపించినప్పుడు అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి పర్మిషన్ ఇవ్వకుండా అనేక మందిని జైల్లో పెట్టడం, అలాగే ఫంక్షన్ హాల్స్ కు బంధించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఈ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాకు రావాల్సిన ఆర్థిక బకాయిల కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బకాయిలు చెల్లించాలని డిమాండ్ పెడతా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఎన్నికల కాలంలో మేము పెట్టే డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం గతంలో వచ్చిన వారం రోజుల్లోనే నేను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఈ యొక్క ఆ అమల్ని ఆయన నెరవేర్చుకోలేదు. పైపెచ్చిగా రేపు ఎన్నికలు పోతా ఉన్నారు. అందువల్ల నేను ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి అలాగే మిగతా రాజకీయ పార్టీలను కూడా మేము పెట్టే అప్పీల్ ఏంటంటే, మీ వైఖరి ఏంటి, ఈ ఎన్నికల్లో మీ విధానం ఏంటి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అవలంబించడానికి మీరు ముందుకు వస్తారా లేదా మీ మేనిఫెస్టోలో దాన్ని పెడతారా లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పూర్తిగా ఎవరైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయడానికి ముందుకు వస్తారో ఆ పార్టీకి మా ఉపాధ్యాయుల మద్దతు ఇవ్వడం మేము తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి రాజమండ్రిలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించాం. వేలాది మంది ఉపాధ్యాయుల సదస్సులో పాల్గొన్నారు, విజయవంతం అయ్యింది. కాబట్టి 2 కార్యక్రమాలు విజయవంతం చేయడానికి పోరాట రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఫిబ్రవరి 1వ వారంలో మండల స్థాయి, అలాగే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు కలుస్తాం. ముఖ్యమంత్రికి కార్డు క్యాంపెయిన్ చేయబోతా ఉన్నాం. మా యొక్క నినాదం ఏంటంటే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎట్టి పరిస్థితుల్లో అవలంబించాలి. ఈ యొక్క న్యూ పెన్షన్ స్కీమ్ కానీ అలాగే జీపీఎస్ కానీ మేము వ్యతిరేకిస్తామని తెలియజేస్తాను.